నమస్తే. నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. ఈ వీడియోలో మనము స్త్రీధనం ఆస్తి అంటే ఏంటి, స్త్రీధనంగా వచ్చిన ఆస్తిని అమ్ముకునే హక్కు మహిళ కలిగి ఉంటుందా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్త్రీధనం అంటే పసుపు కుంకుమ కింద ఒక మహిళకు ఆమె యొక్క తల్లిదండ్రులు, లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించిన బంధువులు, మేనత్త, అత్త, మామయ్యలు, పిన్నిలు, ఇంకా ఎవరైనా నానమ్మలు, అమ్మమ్మలు, ఇలా ఎవరైనా సరే ఒక మహిళకు ఆస్తి కనుక వాళ్ళ ఇష్టపూర్వకంగా వివాహ సందర్భంలో కానీ ఆ తర్వాత కానీ ఆడబిడ్డకి ఇస్తే ఆ ఆస్తిని స్త్రీధనం ఆస్తిగా, పసుపు కుంకుమం కింద ఇచ్చినటువంటి ఆస్తిగా పిలవడం అనేది జరుగుతుంది. ఈ స్త్రీధనం ఆస్తి మీద భర్తకు కూడా హక్కులు రావు, సంక్రమించవు. స్త్రీధనం పసుపు కుంకుమ కింద ఆస్తి ఎవరికైతే రిజిస్టర్ అవుతుందో, ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేస్తారో వారికే సర్వ హక్కులు సంక్రమిస్తాయి. ఆ మహిళ ఆ ఆస్తిని ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఆ మహిళ ఆ ఆస్తిని ఎవరికైనా వీలునామా రాసుకోవచ్చు, గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు, ఎక్కడైనా మార్టిగేజ్ చేసుకోవచ్చు. ఆ ఆస్తి మీద భర్త, అత్తమామలు, లేకపోతే ఆమె యొక్క వారసులు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కూడా బలవంతంగా వాటా కోరే హక్కును కలిగి ఉంటారు. స్త్రీధనంగా ఎవరైతే ఏ మహిళ అయితే ఆస్తిని పొందిందో ఆమె ఎవరికి ఇస్తుందో వారికే చెందుతుంది, చెల్లుబాటు అవుతుంది. ఇది చట్టం చెప్పే అంశము. కాబట్టి స్త్రీధనం ఆస్తుల మీద ఎవ్వరూ ఆజమాయిషి చెలాయించడము, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ఆ మహిళ వారికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసి తన ఆస్తిని కాపాడుకునే హక్కు ఆమె కలిగి ఉంటుంది.